సివిల్స్లో ర్యాంకు సాధించడం అనేది ఎందరో యువత కల. తాజాగా ప్రకటించిన యూఈఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు దాదాపు 36 మంది ఎంపికయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్యారెడ్డి 3వ ర్యాంకు సాధించారు. 100 లోపు ర్యాంకుల్లో 3 తెలుగు వాళ్ళు ఉన్నారు. నందాల సాయి కిరణ్ 27వ ర్యాంకు, కేఎన్ చందన జాహ్నవి 50వ ర్యాంకు, మెరుగు కౌశిక్ 82వ ర్యాంకు సాధించారు. ఇతర కేంద్ర సర్వీసులకు 20 మందికి పైగా ఎంపికయ్యారు. ఈసారి మొత్తం మీద కేంద్ర సర్వీసులకు 56 మంది పైగా తెలుగు తేజాలు ఎంపికయ్యారు. అఖిల భారత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూపీఎస్సీ సివిల్స్ 2023 కోసం గత ఏడాది మే 28న ప్రిలిమ్స్, నవంబర్లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షా ఫలితాలను డిసెంబర్ 8న వెల్లడించారు. మెయిన్స్లోనూ అర్హత పొందిన వారికి జనవరి 2 నుంచి ఏప్రిల్ 9 మధ్య ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం ప్రకటించిన ఫలితాల్లో ఆల్ ఇండియా టాపర్గా లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాత్సవ, ఒడిశాకు చెందిన అనిమేష్ ప్రధాన్ 2వ ర్యాంకు, తెలంగాణకు చెందిన అనన్యారెడ్డి 3వ ర్యాంకు సాధించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన కొలనుపాక సహన మొదటి ప్రయత్నంలోనే 739వ ర్యాంకు సాధించింది. సిద్దిపేట జిల్లా కొండపాకలో నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన బుద్ధి అఖిల్ యాదవ్ సివిల్స్ ఫలితాల్లో 321వ ర్యాంకును సాధించి ఐఏఎస్కు ఎంపికయ్యాడు. 2021లోనూ తొలి ప్రయత్నంలోనే 566 ర్యాంకు సాధించి ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యాడు. ఐపీఎస్ శిక్షణ పొంది ప్రస్తుతం ఢిల్లీలో ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు ప్రిపేర్ అయి ఈసారి ఐఏఎస్కు ఎంపికయ్యాడు. యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాల్లో రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన రజనీకాంత్ 587వ ర్యాంక్ సాధించాడు. ఎస్వి యూనివర్సిటీలో డిగ్రీ చదివిన రజనీకాంత్ బాల్యం నుంచే చదువులో చురుకుగా ఉండేవాడు. మొత్తం 1016 మంది ఎంపికయ్యారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్ఎస్కు 37 మంది, ఐపీఎస్కు 200 మంది ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏకు 613 మంది, గ్రూప్ బికు 113 మంది ఎంపికైనట్టు యూపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థుల మార్కుల వివరాలను 15 రోజుల్లో యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఉంచుతామని అధికారులు ప్రకటించారు. తెలంగాణ, ఏపీ నుంచి ఈసారి 50 మందికి పైగా ఎంపికవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.